ఔషధాల రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడం వలన దేశంలో సుమారుగా 12 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, మందుల షాపులు మూసివేసి నిరసన తెలిపిన గోపాలపట్నం వ్యాపారస్తులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోన్ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ అయినటువంటి నేను పవన్ మెడికల్స్ గోపాలపట్నం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. ఈ రోజు 20వ తారీఖున ఆల్ ఇండియా బంద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆల్ ఇండియా బంద్ ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఈ యొక్క బంద్ లో మేము గోపాలపట్నం నుంచి కూడా పార్టిసిపేట్ చేసి మేము పాల్గొన్నాం. మేము ఎందువల్ల స్ట్రైక్ చేస్తామంటే మాకు కొన్ని కారణాల వల్ల బిజినెస్ దెబ్బతింటున్నాయి. ఈ అపోలో అవనండి, మిడిల్ క్లాస్ అవనండి, వాళ్ళ సొంత బ్రాండ్లు 80% 60% డిస్కౌంట్ అని పెడుతున్నారు. కానీ అవి సరైన మందులు కావు. ఆ యొక్క మందులు బ్యాన్ చేసి మంచి మందులు అమ్మి డిస్కౌంట్లు సరైన డిస్కౌంట్లు ఇవ్వాల్సిందిగా మేము కూడా డిస్కౌంట్లు ఇస్తామండి. ఆ యొక్క డిస్కౌంట్లు మేము మంచిగా ఇస్తాము, మంచి కంపెనీలు అమ్ముతున్నాం, మంచిగా ఉంటాం. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం. ప్రజల కోసం మేము ఎల్లవేళ పాటుపడతాం. ఈ యొక్క విషయమై మేము మోడీ గారికి అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మన మినిస్టర్ యాదవ్ హెల్త్ మినిస్టర్ గారికి కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇందులో 4-5 సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ నుండి కూడా కొంచెం మాకు రెక్టిఫై చేసి మమ్మల్ని మంచిగా చూసి మా యొక్క సాధక భాగాలు తీర్చాలని కోరుతూ మేమందరం కూడా ప్రజల తరపునే మాట్లాడుతున్నాం. మేము పర్సనల్ గా కాదు, ప్రజల తరపునే మాట్లాడుతాం. ప్రజలు బాగుండాలి, వారి ఆరోగ్యం ముఖ్యం మాకు. వాళ్ళ ఆరోగ్యం కోసం మేము పాటుపడతాం. ఈ దొంగ మందులు, ఆన్లైన్ మందులు, నిద్ర మాటలు ఇవన్నీ కూడా అయినా కూడా బ్యాన్ చేసి దయచేసి మాకు అందరూ హెల్ప్ చేస్తారని మేము అందరినీ కోరుతున్నాం. ఆ యొక్క